అదే వ్యవహారం, అదే పద్ధతి. తీరు మారడం లేదు, మనిషి మారడం లేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా విషం చెమ్ముతున్నారు ట్రంప్. భారత్పై అమెరికా అధ్యక్షుడు చేస్తున్న కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. డొనాల్డ్ తన వ్యక్తిగత స్వార్థం కోసమే ఇండియాపై టారిఫ్లు విధిస్తున్నారా? నోబెల్ ప్రైజ్ కోసం చేస్తున్న నిర్విరామ ప్రయత్నాలపై మోడీ నీళ్లు చల్లారా? ఆ కోపంతోనే భారత్పై అత్యధిక సుంకాలు విధిస్తున్నారా అంటే అవుననే అంటున్నారు ఇంటర్నేషనల్ రిపోర్ట్స్. భారత్పై అమెరికా అడ్డగోలు సుంకాల వెనుక రష్యా చమురు కొనుగోళ్లను మించిన కారణం ఏదైనా ఉందా? ట్రంప్ వ్యక్తిగత కక్షతోనే భారీగా సుంకాలు విధించారా? ట్రంప్ మోడీ మధ్య బంధం చెడిందా? ఈ ప్రశ్నలన్నింటికీ న్యూయార్క్ టైమ్స్ అవునని అంటోంది. నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనను నామినేట్ చేయాలని భారత్ను కోరారని, దానికి మోడీ నిరాకరించడంతో అక్కసు పెంచుకున్నారని పేర్కొంటూ ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం నానావస్థలు పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న ఘర్షణ జరిగినా అక్కడ వాలిపోయి పంచాయతీలు చేస్తున్నారు. ఆయన ఒక శాంతి దూతగా చిత్రీకరించేందుకు వైట్ హౌస్ లోని కార్యవర్గం తెగ ప్రయత్నిస్తోంది. మా అధ్యక్షుడు సగటున నెలకు శాంతి సంధిని కుదురుస్తున్నారంటూ వరుస ప్రకటనలు చేస్తున్నారు. దీంతో అసలు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చే అవకాశం ఉందా? అతడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని దేశాల యుద్ధాలను ఆపాడు, ఎంతమంది ప్రాణాలను రక్షించగలిగాడు అనే దానిపై ట్రంప్ కేబినెట్ జోరుగా ప్రచారం చేస్తోంది. తనని తాను ప్రపంచానికి శాంతి దూతగా ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో తన శత్రువు బరాక్ ఒబామా అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన 9 నెలల్లోనే నోబెల్ శాంతి బహుమతి అందుకోగాలేనిది తన విషయంలో ఎందుకు సాధ్యం కాదని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాక్ల మధ్య ఘర్షణ ఆపేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించారు. అందుకు భారత్ ఒప్పుకోలేదు. ఫలితం తనకు దక్కాల్సిన నోబెల్ ప్రైజ్ భారత్ వల్లే దూరమైందన్న అక్కసుతో ఈ టారిఫ్లు విధించినట్లు జెఫ్రీస్ తన నివేదికలో హైలైట్ చేసింది. భారత్ పై ట్రంప్ కు వ్యక్తిగత కోపం ఉంది కాబట్టే ప్రపంచంలోనే భారత్ పై అత్యధికంగా 50% సుంకాలు విధించినట్లు జెఫ్రీస్ నివేదిక పేర్కొంది. తద్వారా దీర్ఘకాలికంగా అమెరికా భారత్ల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయనే అభిప్రాయం వ్యక్తం చేసింది. భారత్ పాక్ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పూర్తి స్థాయిలో తగ్గించేలా మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్ ముందుకు రాగా అందుకు భారత్ ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ భారత్పై సుంకాలు విధిస్తోన్న విషయాన్ని వెల్లడించింది. కశ్మీర్ సహా పాకిస్తాన్తో జరుగుతున్న దీర్ఘకాలిక వివాదాల్లో మూడో పక్షం మధ్యవర్తిత్వానికి ఎటువంటి ఆస్కారం లేదని భారత్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. భారత్ వైఖరి తెలిసి కూడా టారిఫ్ల బూచి చూపి ఆ సైనిక ఘర్షణను ఆపినట్లు ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారని జెఫ్రీస్ పేర్కొంది. భారీ ఆంక్షలను ఎదుర్కొంటూ కూడా మూడో పార్టీ జోక్యం అక్కర్లేదు అన్న తమ సిద్ధాంతానికి భారత్ కట్టుబడి ఉందని జెఫ్రీస్ వెల్లడించింది. ఈ ఘర్షణే భారత్తో సంబంధాలను దెబ్బతీస్తోందని అభిప్రాయపడింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని తాను తప్పించానని, సుంకాలు విధిస్తానంటూ భారత్ను భయపెట్టి కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ ప్రకటించుకున్నారు. అయితే ఈ ప్రకటనను భారత్ కొట్టిపారేసింది. పాక్ నుంచే కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చిందని, అన్ని రకాలుగా ఆలోచించి అంగీకరించామని స్పష్టం చేసింది. అయినప్పటికీ పలుమార్లు ట్రంప్ పాతపాటే పాడారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని ట్రంప్ గతంలో తెలిపారు. అయినప్పటికీ అమెరికా మధ్యవర్తిత్వానికి భారత్ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో సుంకాల రూపంలో భారత్పై ట్రంప్ ఆంక్షలు విధిస్తున్నారని జెఫ్రీస్ తన నివేదికలో పేర్కొంది. అక్టోబర్ మాసంలో నోబెల్ శాంతి బహుమతి 2025 విజేతలను ప్రకటించేందుకు నోబెల్ కమిటీ చర్చలు జరుపుతోన్న సమయంలో ట్రంప్ కేబినెట్ ఒక లాబియింగ్ గ్రూపులా వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. కేబినెట్ సభ్యులందరూ ట్రంప్ను ప్రశంసలతో ముంచెత్తిన వీడియోలను టెలివిజన్లో ప్రసారం చేయిస్తున్నారు. నోబెల్ బహుమతికి అర్హుడైన అత్యుత్తమ అభ్యర్థి ట్రంప్ అని యుఎస్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నార్వే నోబెల్ కమిటీ 5గురిలో 3 సభ్యులు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కమిటీ చైర్మన్ జోర్గెన్ ఫ్రెడ్నిస్ మాట్లాడుతూ ట్రంప్ రెండోసారి పదవీ కాలంలోకి వచ్చిన తర్వాత అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే మీడియాపై 100కు పైగా మౌఖిక దాడులు చేశారు అని తెలిపారు. ఇక శాంతి బహుమతి కోసం ట్రంప్ చేసే ప్రయత్నాలు చివరికి విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ నోబెల్ కోసం ట్రంప్ కేబినెట్ చేసిన బహిరంగ లాబింగ్ మాత్రం చరిత్రలో నిలిచిపోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.